హాయ్ అందరికీ. మొన్న వీకెండ్ మిషింగ్ అని వెళ్ళాము. ఇదొక అవుట్‌లెట్ సిటీ మాల్. ఇక్కడ అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా ముసలి వాళ్ళు ఎలా వెళ్తున్నారో. వాళ్ళకి ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు. సో, వాళ్ళంతట వాళ్ళే ఆ వీల్ చైర్‌లో కావాల్సినవి కొనుక్కొని అక్కడ పెట్టేసుకొని దాంట్లో కూర్చొని వెళ్ళిపోతుంటారు. ఇంకా యాక్టివ్‌గా ఉండే వాళ్ళైతే ఇలా సైకిల్ తొక్కుంటుంటారు. చాలా ఫిట్‌నెస్ ఉంటుంది వీళ్ళకైతే. నాకు బాగా నచ్చే విషయం అది ఇక్కడ మాత్రం. వీకెండ్ మాత్రం మేము బయటకొచ్చామంటే అట్‌లీస్ట్ 7-10 కిలోమీటర్స్ మేము కూడా నడవడం అలవాటు చేసుకున్నాం ఇక్కడికొచ్చాక. అది మాత్రం బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, బయట ఫుడ్ తినడం చాలా తగ్గించాము. ఇక్కడైతే మన దగ్గర మాల్‌లో ఒక్కొక్క షాప్ ఉంటుంది కదా! బట్ ఇక్కడ అన్నీ అవుట్‌లెట్ కదా! సో, ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బ్రాండ్‌కి అడిడాస్ చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అండర్ ఆర్మోర్ అని, పూమా, ఎస్ ఒలివర్ చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం తిరగాలంటే నాకు తెలిసి ఒకరోజు సరిపోదు. ఎక్కువ ఇండియన్సే ఉంటారు ఇక్కడైతే. ఇక చూస్తూ ఉన్నాము షూస్ అవి. ఇంకా చూస్తూ కొన్ని నచ్చాయి కానీ సైజులయితే కరెక్ట్‌గా లేవు. ఇక్కడ అందరూ ఎక్కువ హైట్ ఉంటారు కదా! సో, ఫుట్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ సైజులన్నీ మాకు దొరకలేదు కొన్ని. మేము 11, 12 ఇలా చూస్తుంటే. చాలా సేపు పట్టింది మాకైతే చూడడం అయితే. ఇంకా ఇట్లా చూస్తూ ఉన్నప్పుడు మా పాపేమో ఇది కావాలి, ఇది తీసుకో, ఇది తీసుకో అని ఇంక చెప్తూ ఉంది మా వారికి. సరే అని చెప్పి ఇంక చూస్తుంటే మాకైతే ఒక్క సైజులు కూడా దొరకలేదు. ఇలా ఆన్ సైట్‌కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. వెళ్లి కనుక్కుంటే ఆఫర్స్ ఏం లేవు మీకు కూడా అని చెప్పారు. సరేలే అని చెప్పి చూద్దామని ఇంకా అలాగే చూస్తున్నాము. నాకైతే గ్రే కలర్ చాలా ఇష్టము. ఆ షూ చూస్తే మా వారేమో నాకు అవి వెంటనే డస్ట్ అవుతది, మెయింటెనెన్స్ కష్టం అవుతదని చెప్పి ఇంక బ్లాక్‌వే చూస్తున్నారు. ఎన్ని బ్లాక్‌లున్నా అదే బ్లాక్ తీసుకుంటే నాకైతే బోర్‌గా అనిపిస్తది. మనమైతే అలా కాదు కదా అమ్మాయిలు. మనకేవైతే లేవో అవే చూసుకుంటాం. అబ్బాయిలు అలా కాదు. ఉన్న వాటిని తిరగతిప్పి అటు ఇటు తిప్పి అవే తీసుకుంటారు. ఇక్కడ ఇంకా సమ్మర్ వచ్చింది కదా! సో, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ చైర్స్ అవి పెట్టారు. మా పాప అయితే బీచ్‌లాగా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే అక్కడ ఒక 10 మినిట్స్ ఉండేసరికి హెడేక్ వచ్చింది బాగా. ఇక్కడ ఎండ అయితే చాలా స్ట్రెయిట్‌గా వస్తది తక్కువ డిగ్రీస్ అయినా. తర్వాత ఇంకా లోపలికెళ్ళాము. ఇక్కడ చూసారా లెవీస్ ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క బిల్డింగ్ అయితే. చాలా పాత కాలంలో కట్టినట్లు ఉన్నాయి కొన్నైతే. చాలా బిల్డింగ్‌లయితే స్ట్రాంగ్‌గా అనిపిస్తాయి. ఇక్కడ ఇంకా అన్నీ ఉన్నాయి బ్రాండ్‌లు. స్కెచర్స్, ఫాజిల్. తర్వాత వాచ్‌లు చూద్దామని ఫాజిల్‌కెళ్ళాము. 50% సేల్ అని పెట్టారని. బట్ సేల్ టైంలో ఎక్కువ మోడల్స్ ఉండవు కదా! మోడల్స్ ఉన్నా అవి మనకు నచ్చవు కదా! ఎందుకో అలా అనిపిస్తది. నాకే అనిపిస్తదో మీకు కూడా అలాగే అనిపిస్తది. ఈ వాచ్ అయితే మా వారికి నచ్చింది. బట్ నా చేతికి డయల్ పెద్దగా అనిపించింది. ఎందుకో నాకు అంత నచ్చలేదనిపించింది. తర్వాత చూసాను ఇంకా కొన్ని. అట్లా చూస్తుంటే నాకైతే ఈ రోజ్ గోల్డ్ ఉంటుంది కదా! ఆ కలర్ చాలా ఇష్టము. నేను అమెజాన్‌లో కూడా చూసాను. ప్రైస్ అయితే ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. బట్ మోడల్స్ ఎక్కువ అన్నట్టు అనిపించలేదు. ఇంక తర్వాత జర్మనీ వచ్చి లింట్ చాక్లెట్లు తినకపోతే ఎలాగా? సో, ఇంట్లో కొన్ని తినడానికి కావాలని చెప్పి ఇంక మా పాప రోజు అడుగుతుంది. ఇంకా పోయినసారి స్విట్జర్లాండ్‌లో తెచ్చాం కదా! అవి అయిపోయాయి. ఇంక అప్పటి నుంచి ఒకటే గోల. చిన్న చిన్న చాక్లెట్లు, క్యాండీలు ఇవి తింటే తనకి కోల్డ్ వస్తది వెంటనే. అందుకని కొంచెం మంచి చాక్లెట్లు తీసుకుందామని ఇంక ఇక్కడికొచ్చాము. ఇక్కడ స్మైలీలు అవి ఇవి చూస్తుంది. ఎన్నెన్నో రకాలున్నాయి ఇక్కడైతే. చాలా బాగున్నాయి. మేమెప్పుడూ తింటుంటాం కదా! అంతకుముందు మా వారు తెచ్చినప్పుడు. ఈ లింట్ మాత్రం మా వారి ఫేవరెట్. సైట్‌లో చూసారు తను. తన ఫ్రెండ్స్ కొంతమంది లాస్ట్ వీక్ వచ్చారంట. ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. సో, మేము కూడా వచ్చాము. బట్ ఇక్కడైతే అడిగితే ఆఫర్స్ ఏం లేవు అంతా అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా కొన్ని తీసుకుందామని గిఫ్ట్ బాక్స్ లాంటివి చూస్తున్నాము. ఇంకా మా పాపకైతే చాలా నచ్చాయంట. అన్నీ కొన్ని కావాలి నాకు అని చెప్తుంది. తర్వాత ఇంకా కొన్ని తీసుకున్నాము. చూసి వెళ్ళాము. మళ్ళీ రిటర్న్‌లో వద్దాము. బరువు అవుతుంది కదా అని చెప్పి. తర్వాత ఇంకా మైకేల్ కోర్స్ అంటే మన ఫేవరెట్ బ్రాండ్ కదా అమ్మాయిలకి, లగ్జూరియస్‌ది. చాలా బాగుంది. నాకు అంతకుముందు మా వారు వచ్చినప్పుడు ఒక వాలెట్ తెచ్చారు. దానికి మ్యాచింగ్‌గా ఒక బ్యాగ్ చూస్తున్నారు. నాకైతే హ్యాండ్ బ్యాగ్ కన్నా జస్ట్ టోట్ బ్యాగ్ లాంటిది ఏదైనా తీసుకుందాం అనిపించింది. ఇలాంటిది సేమ్ ఈ కలరే నా దగ్గర ఒక వాలెట్ ఉంది. అంతకుముందు వచ్చినప్పుడు తెచ్చారు. చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అసలు మనం ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కదా అనిపించింది. ఇంక తర్వాత అక్కడ చూసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ లింట్‌కొచ్చేసాము. ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా చాక్లెట్స్ అవి గిఫ్ట్ బాక్స్ లాంటివి అవి తీసుకున్నాము. తను తినడానికే ఇన్ని తీసుకున్నాం మేమైతే. ఇక తర్వాత మళ్ళీ చూడాలి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అవసరమైనవి. ఇంకా బిల్లింగ్ చేసే ముందు ఆ స్మైలీలు తెచ్చి సడన్‌గా అక్కడ పెట్టేసింది. ఈ పిల్లలు ఉన్నారు కదా! అంతే ఉంటారు ఎప్పుడు. మీ ఇంట్లో కూడా ఉన్నారు ఇట్లాంటి పిల్లలు? ఉంటే కామెంట్ చేయండి. సడన్‌గా తెచ్చి బిల్డింగ్ దగ్గర పెడితే ఏమనం కదా! ఇంకా అందరూ ఉంటారని అట్లా చేస్తుంది. ఇంకా తను కొన్ని తీసుకుంది. ఇక్కడ చూసారా షాపింగ్ కాంప్లెక్స్ కదా! సో, అలా
కొన్ని లోగోస్ లాగా పెట్టారు. చాలా బావుంది. తనకేమో ఎక్కడ ఫ్లవర్స్ కనిపించినా అవి తీయాలనిపిస్తుంటుంది. ఇక్కడ నన్ను ఒక ఫోటో తీయమ్మా అని అడిగింది. సో, నేను వీడియో తీసుకున్నాను. ఇంక రిటర్న్‌లో లంచ్ చేసాం కానీ మాకెందుకో ఆకలేసింది త్వరగా. తర్వాత సబ్‌వేకెళ్ళి ఒక రోల్ తీసుకున్నాము. తర్వాత ఇంక తను అక్కడ చేస్తుంటే అది ఆడుకుంటుంది. నన్ను ఆడమంది. నాకు రాదమ్మా నువ్వు ఆడు అని చెప్తే ఇంక తను చూస్తూ ఉంది. ఇంక తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక షాపింగ్ మాల్ కొనిక్స్ స్టార్ అని చాలా ఫేమస్ ఇది కూడా జర్మనీలో. తర్వాత ఇండియన్ స్టోర్‌కెళ్దామని చెప్పి